హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్సి త్రీ సిస్టర్స్. ఈరోజు మా విలేజ్లో బోనాలు. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ మేము మెల్లగా మా పని స్టార్ట్ చేసినాం. ఇక్కడ నేను పూలు పుస్తున్నా, మా పెద్దమ్మ పిండి తీసుకుని పూరీలకి. మా డాడీ అలసిపోయి వచ్చి ఇంక అట్లా పడుకున్నాడు. ఇంకెవరి పనిలో వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నాం. ఫుల్ వర్షం పడుతుంది. బోనాలు మేమే తయారు చేసిన వీడియో కూడా తీసినాం, కానీ నా ఫోన్ పోయింది. ఇక్కడ పెద్దమ్మ బోనాల దగ్గర దీపం పెట్టింది, నిమ్మకాయలు తీసి దిష్టి తీసేసి ఇంకా పెద్దమ్మ మొక్కుకొని పక్కకు పోయిన తర్వాత మేము మెల్లమెల్లగా ఒక్కొక్కరు మొక్కుకుంటున్నాం. ఇక్కడ మనిషి మొక్కుకుంది, తర్వాత నేను కూడా మొక్కుకుంటా. నా తర్వాత ఇంకా పూజ కూడా మొక్కుకుంటది. బోనాలకైతే మా ఇద్దరు పెద్దమ్మలు పిల్లలందరూ వచ్చినారు. ఈ కాస్ట్యూమ్స్ అయితే మా మమ్మీ వాళ్ళ శారీసే. శ్రీకాంత్ అన్న ఇంకా పెద్దమ్మ ఇద్దరు కలిసి బోనం ఎత్తుతున్నారు. బోనం బయటికి తీసుకెళ్ళి పెద్దమ్మకి మనసుకి ఎత్తి అక్కడ కాలు కడిగి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయతో దిష్టి తీసి బోనం బయటికి వెళ్తుంది. మనిషి ఎత్తుకునే బోనమేమో అమ్మవారి దగ్గరకు పోతుంది, పెద్దమ్మ ఎత్తుకునే బోనమేమో ఇంటి బోనం తీస్తున్నారు. పెద్దమ్మకి దేవుడు వస్తారు చూడండి. ఇక్కడ పెద్దమ్మని అంగట్ల దాకా తీసుకొని వెళ్ళినాం. బోనంతో తీసుకొచ్చి మళ్ళీ డప్పు సప్పుడుతో ఇంటి దాకా తీసుకొచ్చినాం. ఇంట్లో ఉన్న దేవునికి బోనం కుండ ఎక్కించింది. పెద్దమ్మ ఎత్తుకున్న బోనం కుండకున్న యాపాకుల మీదనే నైవేద్యం ఎక్కించింది. ప్రసాదాలు అందరికి పెట్టింది, తిన్నాం. అప్పటికే మనిషిని ఒక్కదాన్ని వదిలేసి వచ్చినాము. ఇంకా మనిషి మొత్తుకుంటుండనేసి దెబ్బ మొక్కుకొని ఇంకా అందరం కలిసి మళ్ళీ మనిషి దగ్గరికి ఇంట్లో కొబ్బరికాయలు కూడా ఉంటే తీసుకొని వెళ్ళినాం. మా ఊర్లో బోనాలు ఎట్లుంటాయో మీకు కూడా చూడండి, చూపిస్తారండి మా ఊరు బోనాలు. రాజపు అందాల రాణివో నువ్వు, రాజకోటకొచ్చి మెరిసిపోతున్నావు. రంగు రంగుల సింగిడివే, ఓ పిల్ల నవ్వేటి నిలవంకవే. సీతాలు నీ నవ్వులే, విరవూసిన సీత జడలే. రంగు రంగుల సింగిడివే.
శివశక్తులు శిగాలు ఊగుతున్నారు. ఇది మా ఊరి బొడ్రాయి. అందరు ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి రావాలి. బొడ్రాయి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి సాగ పోసేటోళ్ళు ఉండి సాగ పోస్తారు. బోనాలన్నీ బొడ్రాయి చుట్టూ 3 చుట్లు తిరిగిన తర్వాత బోనాలన్నీ ముందరికి వెళ్తూ ఉంటాయి. ఇంక అప్పటికే ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసి ఇక్కడ బోనాలు అయితే వచ్చినాయి. ఇవ్వండి మా మనిషి ఇక్కడే ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. మేము ఒక షాప్ కిందికి వెళ్ళి గొడుగు పెట్టుకొని వీడియో తీస్తున్నాం. ఇంకా మా డ్రెస్సులు కూడా మాకు చాలా అన్కంఫర్టబుల్ అయినాయి. మా మనిషి ఎట్లా నడుస్తుందో అనుకున్న వర్షంలో. అయినా చాలా స్పీడ్గా వెళ్ళిపోయినాం. ఇంకా లాస్ట్ ముత్యాలమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాము. వర్షం వల్ల తేలేకపోయినాం ఫస్ట్ వీడియో అయితే. ఇంకా అందరూ ఒక్కొక్కరు అమ్మవారికి బోనాలు ఎక్కిస్తున్నారు. బోనాలన్నీ క్యూలో వెళ్ళడానికన్నీ అక్కడ క్యూ లైన్స్ అరేంజ్ చేసారు దేవుని దగ్గర. ఆ క్యూ లైన్లో మనిషి ఎక్కడుందో ఏంటో ఆ వర్షానికి మాకు ఎవ్వరు ఏం కనిపిస్తూనే లేరు. మేమైతే గొడుగులు పట్టుకొని నిలబడ్డాము ఆమె కోసము, మళ్ళీ రాలేదని మొత్తుకుంటుందని. అమ్మవారికి బోనం ఎక్కించి వచ్చిన వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరికీ బోనం కుండలు ఉన్న నైవేద్యం అందరికీ పంచుకుంటూ వెళ్తూ ఉంటారు. బోనం ఎక్కించిన తర్వాత ఏటలు కోసుకునే వాళ్ళు, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. ఆ రోజు వర్షం ఉండే కాబట్టి మ్యాక్సిమం అందరు నెక్స్ట్ డే మార్నింగ్ కోసుకున్నారు. మేము కూడా నెక్స్ట్ డే మార్నింగే చేసుకున్నాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా టైం పట్టింది మాకు అక్కడ అందరికి దర్శనం అవ్వడానికి. మేమైతే అందరు పెట్టే ప్రసాదాలు తినలేక ఉన్నాము అనుకున్నాం. అంత స్వీట్ ఎక్కువ ఓవర్ స్వీట్ అయిపోయింది మాకు. లడ్డు కూడా వచ్చింది మాతో పాటు. లడ్డు ఏమో చిచ్చి అని పిలుస్తూ ఉంది. ఆమెకేమో కనిపిస్తూనే లేదు. మా డాడీ కూడా వెళ్ళిండు మా మనిషి అని ఎక్కడ ఉందో వెతకడానికి. ఎందుకంటే లంగవోని కట్టుకుంది కదా, ఏడజారి పడుతుంది అనే భయం మాకు. ఏడుంది లోపల ఉంది చిచ్చక్క. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము చేపలు పట్టడానికి పోయినా. మా వీడియో కూడా ఇట్లానే వస్తుంది. హాయ్, మా చెప్పులు అయితే సగం బడ అయితే లోపలికి పోతున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న కంటిన్యూస్ హెవీ రైన్స్ వల్ల. చూడండి మా డాడీ ఇప్పుడు పోయి మేమంటే ఎర్రనెల తేలాడాలంట చేపలు పట్టడానికి. ఎర్రన్నలు కప్పలు తేలాడతారా? కప్పలకు కూడా వస్తాయి. కప్పలకు పాములు వస్తాయి. ఏమో పాములు అనిపిస్తుంది మా అక్క మొత్తానికి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇదంతా బండి వస్తుంది కానీ మనకి జర స్లిప్ అవుతుంది. ఏం లేదు, ఇక్కడ లోపలికి వచ్చినారంటే మళ్ళీ మనమే ఆటం దొయ్యాల్సి వస్తుంది. మన కాళ్ళే లోపలికి వస్తున్నాయి. వాటర్ అవే కదా. మొత్తానికి అయితే చేపల బోలలు అయితే ఇక్కడ వేసారు. ఇప్పుడు పోయి మేమైతే అవి తీస్తాము. వాళ్ళను ఎట్లా తీస్తాం? వాళ్ళు ఎట్లా ఇక్కడ లేరు కదా, అందుకే మనం పోయి తీసి మళ్ళీ అక్కడ ఎర్రానాలంట మా డాడీ చెప్పిండు. అవైతే దెలాడనికి అయితే పోతున్నాం ఇప్పుడు. దాన్ని బట్టి చెరువు అట్లకేసి ముసురు బట్టి మురిపంగా కురిసేవే వానా వానా, చినుకు రాలి సిత్తడి చేసేవే వానా వానా, గట్ల పైన రాలి గలగాల పారేవే వానా వానా, చెట్ల పైన కురిసి చలిమెల్ల చేరేవే వానా వానా. ఇంకో ఇక్కడైతే మెయిన్ ఈయననే చేపలు కొంచెం ప్రాక్టీస్ ఉందంట పట్టడానికి. ఇంకో ఇక్కడైతే ఎర్రన్నలు అయితే తీసుకొచ్చి పట్టుకురు. ఇప్పుడు మొత్తానికి చేపలు నేయాలి. మీరేం నవ్వకండి ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఎర్రన్నలే అంటారు. మొత్తానికి అయితే ఎర్రన్నను అయితే తీసుకొచ్చారు. చూస్తే భయం అవుతుంది దాన్ని. చూడు ఎంత మంచి చెప్తుందో. డెడికేషన్. రావద్దంటారు దగ్గరికి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కట్టె కనిపిస్తుంది కదా, ఒకవేళ చేప పడిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే అది మునిగిపోతుంది అంట. కట్ట అనేది మునిగినప్పుడు మనకి చేప పడుతున్నట్టు తెలుస్తుంది అన్నమాట.
చూపి 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 లడ్డుకి లడ్డుకిరా లడ్డుకిరా తీ తీ చేప డిజైన్ బాగుంది రా పెద్ద చేప పడ్డది ఏమైందిరా? నేనైతే చిన్న చేపలకు ఇవ్వలేసిండు, బాబాయ్ అయితే పెద్ద చేపలకు అయితే ఇస్తుండు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పట్టినామో మేము. 1 2 3 4 5 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30